నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, 16వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్లారు నివాళులు అర్పించడానికి. సో ఈ నివాళులు అర్పించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ ఇద్దరు ఒకే దగ్గర కలుసుకోవడం, విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని ఆప్యాయంగా పలకరించడానికి వెళ్ళినప్పుడు జగన్ ఇగ్నోర్ చేసిన అంశం ఏదైతే ఉందో ఇది అందరిలో కూడా ఒక ప్రశ్నను లేవనెత్తేలా చేస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి అంటే అంత ద్వేషం? డబ్బు కోసం తల్లిని దూరం పెడతారా? రాజకీయం డబ్బే ముఖ్యమా అనే విధంగా ఆలోచించేలా చేస్తుంది. సో ఇది ఎంతవరకు సరైనది? అలానే అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని మనం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అంటే ఆయన సాక్షిగా తల్లిని ఇగ్నోర్ చేసిన విధానం ఏదైతే ఉందో అది కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే తల్లి ప్రేమ, బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ప్రేమ తగ్గదంటారు. ఆవిడ ఎంత ఆప్యాయంగా జగన్ దగ్గరికి వెళ్ళింది, ఆయన ఎంత చక్కగా ఆవిడని ఇగ్నోర్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు? ఆయన చక్కగా ఇగ్నోర్ చేయలేదు, చిరాగ్గా పెట్టాడు మొఖం. ఇక్కడ తల్లి ప్రేమ అలా ఉంటుందండి. ఇప్పుడు తల్లికి బిడ్డ దొంగోడైనా, దుర్మార్గుడైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా అతను వ్యవహారం ఎలాగున్నా కానీ తల్లికి ప్రేమ ఉంటుంది కొడుకు మీద. చాలా వేరు అరుదుగా మంచివాడిని ప్రేమించి చెడ్డవాడిని ద్వేషించే గుణం లక్షలో ఒకళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. దాని ఆవిడ పేగు పందం కదా. అయితే బిడ్డలకి తల్లి మీద ఆ ప్రేమ ఉండకపోవచ్చు, అందరికీ ఉండకపోవచ్చు, అందరికీ ఉండదు కూడా. తల్లికి బిడ్డల మీద ఉన్న ప్రేమ బిడ్డలకి తల్లి మీద ఉండదు, ఉండకపోవచ్చు. ఇక్కడ షర్మిల కూడా ఉంటే బాగుండేది, మంచి మెలో డ్రామా ఉండేది అక్కడ. అంటే ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు, ఆ ముగ్గురు శాస్త్రలో మనం చూసి ఇలా విశ్లేషణలు చేసుకుంటా కూర్చుంది. మనకి మంచి స్టఫ్ అనమాట ఫుడ్ వీళ్ళందరికీ. అంటే ఇక్కడ మనం విజయమ్మను అతను పలకరించలేదు, విజయలక్ష్మి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మిస్సెస్ విజయలక్ష్మిని జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు, కనీసం దగ్గరికి తీసుకోలేదు అనేటువంటిది మనం విశ్లేషణ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఎవరికి తక్కువ కాదండి. ప్రజల కోణంలో ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి శత్రువులే, ఓవరాల్ కుటుంబం అంతా కూడా, వాళ్ళ ఫ్యామిలీ టోటల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నేను ఓవరాల్గా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే మన రాష్ట్రానికి శత్రువులు అంటాను నేను. ఎందుకంటే మనం ఏదో గ్రహపాటు, పొరపాటు, మనం చేసిన పాపం ఒక శాపంగా వచ్చి పడిపోయాడు మన మీద అతను. ఎందుకంటే రాజారెడ్డి అసలు అతను వచ్చింది ఫ్యాబ్రికేటెడ్ అంటారు, ఉద్దేశపూర్వకంగా రాజశేఖర రెడ్డిని రాజకీయాలకు ఎంకరేజ్, అతను డబ్బులు ఇచ్చి కూడా అతను సీటు తెప్పించడం, అతన్ని ప్రమోట్ చేయడం, ఢిల్లీ పోయి అందరూ డబ్బులు గిబ్బులు ఇచ్చి అతన్ని ప్రమోట్ చేసేవాడు. ఓవరాల్గా అతను ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు. అతను మెల్లమెల్లగా అతను ప్రమోట్ చేసుకున్నాడు. అతను చేసిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ వచ్చిన తర్వాత నిజంగా అడ్రస్ లేకుండా పోయింది. కానీ అతని పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, అంతకుముందు మినిస్టర్ కూడా చేయడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని గ్యాదర్ చేసుకున్నాడు అతను. కోస్తా ప్రాంతంలోనూ, లేకపోతే విజయవాడలో, గుంటూరు చోట ఇలాగ తనకు ముఖ్యమైన కొంతమందిని చేర్చుకున్నాడు అతను. రకరకాలుగా అట్రాక్ట్ అయ్యారు వాళ్ళంతా. ఎప్పటికప్పుడు ఇతనికి పట్టు చెక్కపోయినా మట్టగడసలా జారిపోయేది అధికారం, అతని చేతిలోకి వచ్చేది కాదు. కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి వాళ్ళ చేతిలో పెట్టకూడదు అనుకుని రాష్ట్రాన్ని మరి చెన్నారెడ్డి గారు, లేకపోతే జనార్దన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ చేతిలోనే పెట్టి విజయభాస్కర్ రెడ్డి గారు. ఇక చివరికి 2004లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆయన రామారావు గారి చేతిలోంచి అధికారం తీసుకున్న తర్వాత కూడా వెన్నుపోటు పొడిచేయడని అతని మీద, చంద్రబాబు నాయుడు గారి మీద దారుణమైన నిందలేసేసి ట్రోలింగ్ చేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఓడించాలని కంకణ కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళా లక్ష్మీపార్వతో పార్టీ పెట్టింది. హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వర ఇలా 30 దాడి చేయతే ట్రై చేశారు. అయినా సరే గెలిచేసాడు ఆయన. ఇక వాళ్ళందరికీ మొబ్బిడిపోయింది. ఓ బాబోయ్ చాలా కష్టం రా బాబు, ఇన్ని రామారావు గారిని అనుకుంటే ఇంకా అంతకన్నా మించిపోయి ఉన్నాడు ఇతను మనం ఏమి చేయలేము అనుకున్నారు. అప్పుడు తీసారు ఒక కార్డు, ప్రాంతీయ కార్డు, తెలంగాణ కార్డు తీసారు ఇతలకి. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి వాళ్ళ చేతిలోకి అధికారం తెచ్చుకోవడానికే తెలంగాణ ఉద్యమాన్ని రేపారు వాళ్ళు. సహజంగానే ఈ పార్టీలో కూడా అవకాశాల కోసం ఎదురు చూసి వాళ్ళు కేసీఆర్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టడం, తెలంగాణ ఉద్యమాన్ని మీద వేసుకోవడం, అది సహజం. అది మామూలు ఎలా అంటే రేగుతుంది ఉద్యమం. ఎందుకంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ కదా, దశాబ్దాలుగా ఆకాంక్ష ఉంది, దాన్ని వాళ్ళు వాడుకున్నారు. అక్కడ దొరికేసింది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో ఎవరైతే జెండా ఉన్న ప్రతి పార్టీని కూడా కలుపుకుని యుద్ధం ఈయన మీద పోటీ
పెట్టి గెలిచాడు మొత్తం ఎలాగైతే 2004లో. ఇంకా అప్పటి నుంచి చూడండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న విభజిత రాష్ట్రాల్లో కానీ 2004 వరకు ఒక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 56 నుంచి 2004 వరకు రాష్ట్ర రాజకీయాలు ఒకలాగుండి 2004 నుంచి ఇప్పుడు 2025 20 సంవత్సరాల నుంచి ఒకలాగా ఉన్నాయి చూసుకోండి. ఎందుకంటే ఒక విలువలతో కూడిన గౌరవప్రదమైన నీతి నిజాయితీలతో కూడిన సభ్యులు కానీ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ద్వేషాలు ఇలాగ వ్యక్తిగత హననం కానీ ఏముండి కాదు. విమర్శలున్నా తీవ్రంగా విమర్శించుకున్నా అది వ్యక్తిత్వాల జోలికి వ్యక్తిగతాల జోలికి పోయేవారు కాదు. అంశాల వారిగా విమర్శించుకునేవారు. ఏదన్నా ఉంటే ఉద్యమాలు చేసి సాధించుకునేవారు కూడా. పాలకులు కూడా నిరంకుశత్వం ప్రదర్శించేవారు కాదు. అందులో ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమంలో న్యాయం ఉంటే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవారు. అలాగే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు ఇలాంటి కానీ ఈ దేంట్లోనే సరే ప్రభుత్వాలు అంగీకరించి హక్కులని. ఇక్కడ అలాగే 2004 తర్వాత మొత్తం డిఫరెంట్. కుళ్ళు రాజకీయం, అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాల మీద బురద చల్లటం అనేటువంటిది ప్రారంభమైంది 2004 నుంచి. అంటే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 2000 ఎకరాల నుంచి 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలు సింగపూర్లో హోటల్లో వ్యవసాయం దండగన్నాడు, ప్రపంచ బ్యాంక్ ఏజెంటు, కంప్యూటర్లు కూడి పెడతాయా ఇలాగ మొదలెట్టి ఆయన్ని భయంకరమైన ట్రోలింగ్ చాలా దారుణంగా చేశారు. ఆ అంశం ఇత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా, ఆ జడల బూత నుంచి విడిపడిన ఒక జడ జగన్మోహన్ రెడ్డి, అతని కంటే గరుడు ఆచంట మల్లనన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి దుర్మార్గాన్ని చిరునవ్వుతో కప్పెట్టివాడు. అతను వంది మాగదులు ఉండేవారు, ఉండవల అరుణ్ కుమార్ లాంటి. ఇప్పుడు మీకు ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ గారు పక్కన డమ్టెక్కులు వాయించే వాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళు ఆయన మాట్లాడిన డమ్టెక్కులు వాయిస్తూ ఉంటారు. వీరిని భలే ఉంటుంది, భలే నవ్వు బాగుంటుంది, పంచి భలే కట్టుకుంటారు మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉండేవారు వాళ్ళు. ఇతనికి అలాంటి అవసరం లేదు. ఇంకా ఆ వికృత స్వరూపం డైరెక్ట్ కనబడిపోతుంది, ఎవరు కవర్ చేయడానికి లేదు. ఇంకా తల్లి పిల్ల ఏముంటుంది అతనికి, ఆ క్రూర స్వభావం ఉన్నవాడికి ఇక నేను ప్రత్యర్థ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఏమి ఉండదు. ఈవిడ చిన్నప్పటి నుంచి పెంపకం లోపం కదా, కరెక్ట్గా పెంచాలి. వారు బాబు జాతకం ఉండరా బాబు, బాగా చదువుకో, జాతకం ఉండు, ప్రజల పట్ల మనం పద్ధతిగా ఉండాలి, 10 కాలాల పాటు పేరు తెచ్చుకోవాలనుకోవాలి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కావాల్సింది సంపాదించుకున్న తర్వాత అప్పుడన్నా మారాలి. ఆవిడ పుస్తకం రాసింది ఇతని మీద, మా సన్నీ బాబు ఎంత మంచోడో, అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడో అని రాసింది. అవినీతి అంటే ఏంటని అడిగాడంట వాళ్ళ అమ్మని. అవినీతి అంటే ఇది నాన్న, మీ నాన్న ఇలా చేసాడు, నువ్వు కూడా ఇలా చేయని చెప్పిందేమో మరి. ఇలాగా అతన్ని ట్రైనింగ్ ఇచ్చి తన పెంపకం లోపంగా ఎలా తయారాడంటే, తోటకూర దొంగిలించినాడే నువ్వు మందలించుంటే ఉరిశిక్ష దాకా ఎందుకు వస్తుందని అడుగుతాడు ఒక కథలో, ఒక సినిమాలో. అలాగా నువ్వు అతన్ని 10th క్లాస్ పేపర్లు దొంగిలించినాడు, తప్పురా బాబు ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాలి కదా. జగన్ యువసేన అని పెట్టుకుని ఒక ర్యాలీ తీసి కాకినాడలో ఆటో వాళ్ళందరూ డబ్బులా కొట్టారు వీళ్ళు. ఇలాంటి పనులన్నీ చేసేవాడు అతను. అలా చచ్చిపోతే సంతకాల సేకరణ, జైలుకి వెళ్తే జైలు నుంచి వచ్చిన తర్వాత పెద్ద ఊరేగింపులు పెట్టి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు జ్వరం కూడా రాదు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, వీళ్ళందరూ దేశం మీద పడి దండయాత్ర చేసాడు. ఒక రకంగా చెప్పాలి, ఓదార్పు యాత్ర కాదు అది. అంటే సార్, ఆస్తి కోసం, డబ్బు కోసం మరి తల్లి మీద కేసులు పెట్టి జైలుకి లాగడం అది వేరు, కానీ కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కూడా అంత ఆప్యాయత చూపించారు. మీకు సమస్య అక్కడ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఓదార్పు యాత్ర మొదలెట్టాడు, జైల్లో పోయాడు, మధ్యలో వాళ్ళు చెల్లి వచ్చింది, ఆ యాత్ర కంటిన్యూ చేసింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, అధికారంలో రాలేకపోయారు. కానీ 14 నుంచి 19 వరకు కూడా వాళ్ళ అమ్మ, చెల్లి, తను అందరూ కలిపి ఒంటి కాలికి బలపం కట్టుకుని తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఓడించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, విజయసాయి రెడ్డితో సహా. జగన్మోహన్ రెడ్డి ఎంత విశ్వాసఘాతకుడు అంటే, విజయసాయి రెడ్డి అన్నీ తానే నడిపించి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండి దొంగ లెక్కల్లో సహకరించి తనతో పాటు సహనిందితుడిగా జైల్లో కూడా ఉన్నాడు. అతను ఎక్కడున్నాడు ఇవాళ? వాళ్ళ నాన్న పక్కన తెల్ల జుట్టు వేసుకుని ఒకడు ఉండేవాడు, సూర్య అని. అది ఎక్కడున్నాడు? వాళ్ళ నాన్న ఆత్మ అయితే అంతరాత్మ అని ఒక అతను ఉండేవాడు, కేవీపీ రామచంద్రుడు. ఆయన ఎక్కడున్నారు? స్వయంగా వాళ్ళ నాన్న తమ్ముడు వివేకానంద రామలక్ష్మణులు అనివ్వరు వాళ్ళని. వాళ్ళు అవునో కాదు తెలదు కానీ అలాగా అనివ్వరు. అది ఏం చేసావు నువ్వు? అతను పడుకోబెట్టి శోభనం కుమ్మేసి కూర్చు చంపేశారు కదా. మీ ఆజ్ఞ ఇప్పుడు ఇవాళ మీ తల్లి వంతు. ఇంత ఇలా చేసిన వాళ్ళు ఆ తెచ్చిన ఫ్రూట్ అధికారంలో ఇంత వాటా అడిగితే తప్పే ఉంది. అంతేగా. వాళ్ళ నాన్న అధికారాన్ని పట్టుకుని కొల్లగొట్టేసిన ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వంటే తప్పే ఉంది. వాళ్ళ దొంగతనం కరెక్టా కాదా? తర్వాత వీళ్ళు తెచ్చుకున్న మూటలోంచి మరి మాకు ఇయ్యని అడుగుతారు కదా దొంగలు అందరూ. మామూలు దొంగలే తెచ్చుకుని గబగబా పనిచేసుకుని ఎవరిదాడు పట్టుకుపోతారు. అలాంటిది మరి ఇతను కూడా దానికి పంచిపెట్టాలి కదా అమ్మాయికి.
అడిగింది, అధికారంలో వాటా అడిగింది, ఇవ్వలేదు. ఏం చేస్తుంది? పైగా వదిన ఆడపడుచుల మధ్య ఉంటది గొడవలో సహజంగానే. చీరలు కట్టుకున్న కంటే వచ్చేస్తుంది గొడవ. చూడలేరు, ఒక నాగే కొట్టుకుంటే కూడా గొడవ పెట్టేసుకుంటారు. అలాంటిది ఇంత ఆచి దొబ్బేసి ఇంత పెత్తనం అధికారం చలాయింతుంటే వీళ్ళని అనామకులుగా వదిలేస్తే కోపం రాదా? ఇలాగా వచ్చిన విభేదాలు. తల్లి డెఫినెట్ గా కూతురు వైపున ఉంది. అక్కడ వచ్చింది అతని కోపం. నేను ఎంత దుర్మార్గం చేసినా, అన్యాయం చేసినా నువ్వు నా కూడా ఉండాలి కదా అని. ఆవిడకి మరి వాళ్ళ కుటుంబంలో అత్తా కోడళ్ళ మధ్య ఉంటుంది, వదిన మరదళ్ళ మధ్య గొడవలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, ఈగోలు. వీటి వల్ల ఆవిడ దూరంగా వచ్చింది. ఆస్తుల గురించి కోర్టులు కూడా ఎక్కారు, న్యాయస్థానాలకి. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు, ఏం చేస్తారో చూడాలి. షర్మిల గారు అయితే దూదేకినట్టు ఎగేస్తుంది. విజయమ్మ గారు, ఒకవేళ నాకు ఈ ఆస్తి పాస్తులు వద్దు, ఇవేమి నాకు వద్దు, నా కొడుకుని తీసేసుకోమనండి, నాకు నా కొడుకుంటే చాలు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సడన్ గా తల్లి మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? ఆవిడ అలాగే అందనుకోండి, అలాగే రా అని చెప్పేసి టికెట్ ఇదిగో అమ్మ పైకి వెళ్ళి అంటారు వాళ్ళు. అంటే ఆస్తి ఇచ్చేస్తుంది కదా, ఇంకా ఆవిడతో సంబంధం ఏముంది? వాళ్ళకి శత్రుశేషము రుణశేషం ఉంచుకోరండి. ఈవిడ నెల్లి ఉండమనండి, అల్లిటికాడ చూద్దాం. విజయమ్మ మీరు అంటున్నారు కదా, విజయలక్ష్మి వెళ్ళి అల్లిటికాడ ఉండమనండి. రాజశేఖర రెడ్డి గారి మిసెస్ ఏమవుద్దో చూద్దాం. మీరు ఉంటారా అంటే కూడా ఆవిడ ఉండలేదు కదా ఆ మధ్యనే. ఇంకో దేశం వెళ్ళిపోయింది ఎలక్షన్ టైంలో ఉంటే ఇక్కడ ఎలక్షన్ కోసం అని చెప్పేసి కైమ కూడా వేస్తారని భయం. ఎక్కడ వివేకానంద రెడ్డి అసలు మీకు అందులో మీరు ఇది ఓపెన్ సీక్రెట్. భయపడింది ఆవిడ. మీకు వాళ్ళు ఇదంతా ఫేక్ ఎలక్షన్ స్టంట్ అని తెలిసినా కానీ, జనాలు తెలిసినా కానీ ఎవడొకటి కొట్టేసి బాబోయ్ మా వాళ్ళని చంపేశారని వాళ్ళు అడతారు వాళ్ళు. అందుకోసం మీకు జగన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు పార్టీ నిలబెట్టుకోవడానికి. డేంజర్ అండి ఇదంతా, క్రూర రాజకీయాలు ఇవన్నీ. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లి పట్ల వ్యవహరించిన తీరు అతని క్యారెక్టర్ని ఇంకా షింక్ అయిపోయి ఉంది, ఇంకా దిగజార్చింది. కాబట్టి అతనికి ఇది తల్లిని చెల్లిని వేదితాలు, మంచోడో చెడ్డోలో తల్లిని చెల్లిని వేధించిన వాడికి పుట్టగతులు ఉండవండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.